హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈరోజు సాటర్‌డే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. సో, ఈరోజైతే ముగ్గు ఇలా వేసి గ్రీన్ కలర్ అయితే వేశాను. చూడటానికి చాలా బాగుంది గదా! వైట్ అండ్ గ్రీను. సో, పూజ కదా! సాటర్‌డే కంపల్సరీగా అయితే పూజ ఉంటుంది. సో, పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఈరోజైతే వంట పొట్లకాయ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఏందంటే నాకు ఇక్కడ పొట్లకాయ వండాలంటే ఎప్పుడు భయమేసిద్దండి. ఎందుకంటే ఆహ్, పొట్లకాయ తినిన తర్వాత ఎగ్ తినగూడదని అంటారు. అది ఎందుకు తినగూడదమ్మా అని మా అమ్మని అడిగాను. సో, అంటే ఇప్పుడు కాదులెండి. చిన్నప్పుడు టైంలో ఇలా పొట్లకాయ తిన్న తర్వాత గుడ్డు తినగూడదంటారు. ఎందుకమ్మా అని అడిగితే అమ్మ అప్పుడు చెప్పిందేంటంటే, పొట్లకాయ పాములాగా ఉంటుందంట. అందుకని పొట్లకాయ తిన్న రోజు గుడ్డు తినగూడదంట. అవి 2 కలిపి ఒకే రోజు తింటే మాత్రం పడదు అని చెప్పి అమ్మ అనిందనమాట. ఇక నిజంగా నాకు తెలియక అడుగుతానండి. మరి నాగుల చవితి రోజు మరి గుడ్డు వేస్తారు కానీ పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో మాత్రం ఏదో ఒక రీజన్ కంపల్సరీగా ఉంటుంది గదా! నిజంగా పొట్లకాయ తిన్న తర్వాత గుడ్డు తింటే మాత్రం ఫుడ్ పాయిజన్ అయితే కంపల్సరీగా అవుతుంది. మనం అన్ని మూఢనమ్మకాలని కొట్టివేయలేము. అందుకని ఈరోజు వీటి రోజుల్లో వండకుండా సాటర్‌డే రోజైతే మేము నాన్ వెజ్ ఏం తినం కాబట్టి సో, అందుకని ఇదనేది నేను నాన్ వెజ్ తినని రోజు ఈరోజు సాటర్‌డే రోజు పెట్టుకున్నాననమాట. సో, పొట్లకాయ అయితే ముందు కల్లుప్పు వేసి మొత్తం పైన పొట్టంతా గీరేశాను. తర్వాత కడిగేసిన తర్వాత ఉప్పేసి బాగా పిండేశాననమాట వాటరంతా. వాటర్ పిండిన తర్వాత ఆ వాటర్ పిండి పారబోస్తే పోషకాలన్నీ పోతాయి గదా! సో, ఆ వాటర్‌ని ఏందంటే మనం ఏదన్నా పప్పుచారు అలా వండుకుంటే వాటిలో వేసుకోవచ్చు రసంలో. ఒక పక్క పొట్లకాయ ఫ్రై అయిపోతుంది గదా! ఈలోపు దానికి కారం అనేది ప్రిపేర్ చేస్తున్నాననమాట. కొంచెం ఎండు కొబ్బర, వెల్లుల్లి, కారం తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేశాను. ఎందుకంటే ఆల్రెడీ నేను సాల్ట్ వేసి అదంతా పిండేసాను గాబట్టి, అందుకని కొంచెం సాల్టే వేశాననమాట. సో, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం అయితే వేసేసాను. నిజంగా అండి ఈ పొట్లకాయకి, గుడ్డుకి రీజన్ ఏంటి? ఎందుకు ఫుడ్ పాయిజన్ అయ్యేది అనేది ఖచ్చితంగా అయితే నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోవద్దు.